నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ హరమ వ్లాగ్. సప్త శనివారం వ్రతంలో ఇది నా 6వ వారం అనమాట. ఈసారి కొంచెం హెల్త్ బాగాలేదు, లేట్గా పూజ చేసుకోవాల్సి వచ్చింది. నా రీసెంట్ వ్లాగ్లో మీరు చూసే ఉంటారు నా హెల్త్ కండిషన్ ఎలా ఉందో అని. అందుకని ఈరోజు పూజ కూడా కొంచెం లేట్గా చేసుకుంటున్నాను. ఇంకా సాయంత్రం మహా నైవేద్యం కోసం ఏవైతే ప్రసాదాలు చేయాలనుకుంటున్నానో వాటిని కొన్ని నానబెట్టాలన్నమాట. అందుకని అవి కూడా ఇప్పుడే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ మధ్యాహ్నం అయితే టైం అనేది తక్కువగా ఉంటుంది. పూజ సామాగ్రినన్నీ బిఫోర్ డే నైటే నేను అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. నిజానికి ఈ వారం పూజ చేసుకునే ఓపిక మాత్రం అస్సలు లేదు. కానీ ఇప్పుడు నేను మధ్యలో ఆపకూడదు. ఏది ఏమైనా సరే నేను వ్రతం అంతా కంప్లీట్ చెయ్యాల్సిందే. ఈ రోజు నాకు ఉపవాసం కూడా కొంచెం కష్టమే, బట్ అయినా సరే ఎంతవరకు ఉపవాసం ఉంటానో అంతవరకు నేను ట్రై చేస్తాను. తర్వాత నాకు ఇంకా తప్పట్లేదు, ఎందుకంటే నాకు నొప్పి మాత్రం చాలా విపరీతంగా ఉంది. పైగా నేను కొన్ని పెయిన్ కిల్లర్స్ని అయితే వాడుతున్నాను. చూద్దాం అసలు ఏమవుతుందో, అంత దేవుడి దయ. ఈరోజు ఉదయం పూజ కోసం కూడా ప్రసాదాలన్నీ చాలా సింపుల్గా 1-2 మాత్రమే చేసుకుంటున్నాను, ఎక్కువగా చెయ్యట్లేదు. గడిచిన 5 వారాల పూజ మాత్రం చాలా బాగా జరిగింది. కానీ ఈ వారం ఇంత డల్గా ఇలా అవుతుందని మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందుగా పిండి దీపాల కోసం పిండిని కలిపి పక్కన పెట్టేశాను. గత వారం స్వామివారి పూజలో నేను ఏదైతే బియ్యాన్ని వాడానో అదే ఈ వారం కూడా రిపీట్ చేస్తున్నాను. వచ్చేది ఎలాగో 7th వీక్ కదా, ఆ రోజు మహాప్రసాదంలో కలిపేద్దామని అనుకుంటున్నాను. ఎక్కువ హడావిడి లేకుండా స్వామివారిని ఇలా అలంకరించుకున్నాను. పిండి దీపాల్ని నెయ్యితో దీపారాధన చేశాను. అవే కాకుండా ఎక్స్ట్రా దీపాలు కూడా నేను పెడతాను. వాటిని నువ్వుల నూనెతో దీపారాధన చేశాను. ఈసారి మా పూజ అయిపోయిన తర్వాత హర నిద్ర లేచింది. 2-3 టైమ్స్ మాత్రమే అది మాతో పూజలో కూర్చుంది. మిగతా రోజులు మాత్రం మా పూజ టైంలో ఫుల్ నిద్రలో ఉంటుంది. 9 o'clockకి నిద్ర లేచిందంట. సో టైం కూడా చూపిస్తుంది చూడండి. ఇంకా దీన్ని రెడీ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ కోసం నేను రెడీ అవ్వాలన్నమాట. ప్రతి వారం నాకు తోచినంత నైవేద్యాన్ని నేను చేసేదాన్ని. అదే విధంగా ఈ వారం కూడా రిపీట్ చేస్తున్నాను. సో నేను ఎవ్రీ వీక్ ఒకటి కామన్గా చేస్తాను. అది పప్పు, పాలకూర పప్పు, గోంగూర పప్పు, అలా డిఫరెంట్గా చేస్తూ ఉంటానన్నమాట. ఈ రోజు వచ్చేసి నేను పాలకూర పప్పు చేద్దామని అనుకుంటున్నాను. చనా మసాలా అనేది నేను పూరికి కాంబినేషన్గా అనుకున్నాను. అందుకనే కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండేలా చూసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పప్పుకి కాంబినేషన్లో ఏదైనా ఫ్రై ఉంటే బెటర్ అని అనిపించింది. అందుకనే బెండకాయ ఫ్రై చేసేసాను. ఇవన్నీ నేను డీటెయిల్గా ఏం చూపిస్తలేదు, జస్ట్ ఒక చిన్న క్లిప్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకెప్పుడైనా కొంచెం టైం తీసుకొని మనం ఏవేవి ఎలా చేసుకుంటున్నామో డీటెయిల్గా చూసేద్దాం. నేను మాత్రం చపాతీ అయినా పూరి అయినా నా టైంని బట్టి నేను చేస్తూ ఉంటానన్నమాట. ఒక్కొక్కసారి పీట మీద చేస్తాను, ఇంకా జల్దీ చేసేయాలనుకుంటే ఇలా పేపర్ మీద చేస్తాను. పేపర్ మీద చేస్తే నాకెందుకో ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరి అన్నిటినీ ఒకేసారి ప్రెస్ చేసుకుంటాను. దాని తర్వాత వెళ్ళి డీప్ ఫ్రై చేస్తాను. ఒక సైడ్ ప్రెస్ చేస్తూ ఇంకొక సైడ్ డీప్ ఫ్రై చేస్తూ అనేది నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ఒకేసారి నీట్గా కంప్లీట్ చేసేస్తానమాట ఇలా. సో పూరీలు కూడా రెడీ అయిపోయాయి. సో ఇక్కడ మహానైవేద్యం అంతా కంప్లీట్ చేసేసాను. ప్రతి వారం నేను సాయంత్రం పూజలో నైవేద్యంతో పాటు నల్ల ద్రాక్షను కూడా ప్రసాదంగా పెడతాను. కానీ ఈ వారం మార్కెట్లో చాలా కష్టమైంది, నల్ల ద్రాక్ష అయితే అసలు దొరకలేదు. ఈ రోజు పూజ ఎన్నో ఆటంకాలతో చేసుకున్నాను. కానీ నాకెందుకో ఈ రోజే స్వామివారు చాలా నిండుగా కనిపిస్తున్నారు. పూజ చేసుకుంటున్నప్పటి నుంచి నేను ఎప్పుడు రిలాక్స్ అనేది అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం ఒక 1 hour రిలాక్స్ అయ్యాను. అదే విధంగా ప్రతి వారం ఫాస్టింగ్ ఉంటూ ఉండేదాన్ని కదా. సో ఈ వారం చెప్పాను కదా కొంచెం పెయిన్ ఉందని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైంలో ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నాను అండ్ ఒక బనానా కూడా తిన్నానమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ నాకు కొంచెం ఆటంకాలే, బట్ అయినా సరే వీటిని ఎదుర్కొని నేను పూజ మాత్రం కంప్లీట్ చేసేసాను. లాస్ట్ వీక్ ఒక ఫ్యామిలీని ఇన్వైట్ చేశాము, కానీ సేమ్ డే వాళ్ళ బాబు బర్త్డే అంట. సో అందుకని వాళ్ళు రాలేకపోయారు. ఈ వీక్కి పోస్ట్పోన్ అయిందనమాట వాళ్ళు రావడం. సో ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోసమని నేను వెయిట్ చేస్తున్నాను. మధ్యలో మాహర అనమాట. ప్రతి వారం దీనికి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవడమే నాకు మెయిన్ పని అయిపోతుంది. నేను ఇచ్చింది అది వేసుకోదు, మళ్ళీ దానికి నచ్చిందే తీసుకుంటుంది.
దానికి నన్నెందుకు అడగడమో నాకు అర్థం కాదు. ఫైనల్లీ మేము ఇన్వైట్ చేసిన ఫ్యామిలీ అయితే వచ్చేసారు. సో వాళ్ళు వస్తూ హర కోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చేసారు. సో వాటితో పిల్లలందరూ కలిసి ఆడుకున్నారు. మేము యాక్చువల్లీ 2 ఆర్ 3 టైమ్స్ మాత్రమే కలిసాము. బట్ బికేమ్ వెరీ క్లోజ్. ఇక్కడ ఇంకా తెలుగు సమితి అని కూడా ఉంటుంది. ఎలాంటి గ్యాదరింగ్స్ అయినా చాలా జరుగుతాయి. అక్కడికి వెళ్తే ఇంకా ఆల్మోస్ట్ అంతా తెలుగు వాళ్ళే ఉంటారు. సో మనం ఇంకా తెలుగు స్టేట్ లో ఉన్న ఫీలింగే వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా నేను వీలైతే ఒక ఈవెంట్ కి అటెండ్ అయినప్పుడు డెఫినెట్ గా ఆ వీడియో అనేది షేర్ చేస్తాను. ప్రతి వారం పిల్లలు వస్తారు కదా, వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు. ఇంట్లో మాత్రం నాకు మాత్రం భలే అనిపిస్తుంది. అండ్ మేము కూడా కొంచెం సేపు మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఇంకా వాళ్ళైతే చేసేసారు. ఇంకా లాస్ట్ లో ఇలా పసుపు కుంకుమ దక్షిణంతో పాటు వాళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను. సో 6th వీక్ పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.